ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్, సిప్లా, బజాజ్ ఫిన్సర్, శ్రీరామ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఐసిఐసిఐ బ్యాంక్, ఎటర్నల్, M&M, JSW స్టీల్, HDFC లైఫ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఈ రోజైతే మార్కెట్స్ అయితే పాజిటివ్ గా స్టార్ట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరి ఏ విధంగా కొనసాగుతాయో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. ఎస్, లాస్ట్ వీక్ చూసుకుంటే మార్కెట్ బాగా పెరిగింది. సో ఈ రోజు స్ట్రాంగ్ హైక్ చేరిందని చెప్పాలి. సో మంచి ర్యాలీ కనిపిస్తుంది. ఏంటి రీజన్స్ ఏమై ఉంటాయి? ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అలాగే మార్కెట్ విషయానికి వస్తే కనుక లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్లో మార్కెట్లో ఇంచుమించు 1000 పాయింట్ల వరకు బౌన్స్ బ్యాక్ అయింది. అంటే 25,000 స్థాయి నుంచి ఆల్మోస్ట్ 26,000 ఆల్ టైమ్ హై లెవెల్స్కి రావడం చూసాం. కానీ ఈ ఆల్ టైమ్ హై లెవెల్స్ అనేది ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఏర్పరచుకున్న ఫామ్ చేసిన హై, దాన్ని ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. మార్కెట్ లాస్ట్ 1 వీక్గా పెరగడానికి 2-3 మేజర్ కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకు తెలిసిందే, లాస్ట్ మంత్ GST రిఫార్మ్స్ భారత్లో ప్రవేశించడంతో మార్కెట్లో కూడా కొంచెం ఒక డౌన్ ట్రెండ్ ఆగి కొంచెం రికవర్ అయినట్టుగా మనకు కనిపించింది. అదేవిధంగా లాస్ట్ 1 మంత్గా వచ్చిన మేజర్ పాజిటివ్ ట్రిగర్స్ చూస్తే కనుక మనకి ప్రపంచ సంస్థలు కొన్ని భారత్ GDP గ్రోత్ని అప్గ్రేడ్ చేసినట్టుగా వార్తలు రావడం కోసం, ముఖ్యంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అలాగే మనకి వరల్డ్ బ్యాంకు, అలాగే మన RBI, ఈ 3 సంస్థలు కొంచెం అప్గ్రేడ్ చేయడంతో మార్కెట్లో కూడా అప్ ట్రెండ్ కనిపించింది. అలాగే మనకి ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొంచెం బాగుంటుందని, అలాగే ఫస్ట్ క్వార్టర్ కూడా చూస్తే కనుక కొంచెం రిజల్ట్స్ కూడా కొంచెం పర్వాలేదు అన్నట్టుగా, అలాగే మనకి ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక ఎకనామిక్ యాక్టివిటీ కూడా మరింత పెరిగినట్టుగా వార్తలు రావడంతో మన మార్కెట్లో కూడా ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ కనిపించింది. అలాగే ఇప్పటివరకు చూస్తే కనుక ఈ నెల విదేశీ సంస్థలు కూడా పెద్దగా ఏమీ సెల్లింగ్ ప్రెషర్కి మార్కెట్కి గురి చేయలేదు. అంతక్రితం లాస్ట్ ఒక 6 నెలలుగా భారీగా అమ్మకాలు ఒత్తిడి తర్వాత ఈ మంత్ కొంచెం న్యూట్రల్గా ఉన్నట్టుగా మనకి రావడంతో మార్కెట్లో కూడా కొంచెం రీటైల్ పార్టిసిపేషన్ రావడం చూసాం. అలాగే దేశీయ సంస్థలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టడంతో మన మార్కెట్లో కూడా ఒక అప్ ట్రెండ్ కనిపించింది. దీనితో ముఖ్యంగా అమెరికన్ మార్కెట్స్ కూడా లాస్ట్ ఒక 2-3 వారాలుగా బాగా పెరగడంతో మన మార్కెట్లో కూడా ఒక రికవరీ కనిపించింది. సో ఓవరాల్గా పూర్తిగా మన మార్కెట్ పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మన దేశం యొక్క ఎకనామిక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండడంతో మన మార్కెట్లో అప్ ట్రెండ్ కనిపిస్తోంది. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. శివప్రసాద్ రెడ్డి గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్తే. చెప్పండి సార్, నా దగ్గర తేజస్ నెట్వర్క్స్ ఉంది సార్. ఆ తేజస్ నెట్వర్క్ మనం వెయిట్ చేస్తే ఇంకొక 1 ఇయర్ పాటు వెయిట్ చేస్తే లాంగ్ రన్ లో నెక్స్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ లో కంపెనీ బులిష్ గా ఉంటుందా, లేకపోతే ఏంటి సార్ దాని పరిస్థితి? సో ఈ మధ్య తేజస్ నెట్వర్క్ చూస్తే కనుక రిజల్ట్స్ మొన్న లాస్ట్ 2 క్వార్టర్లు బాగా రాకపోవడంతో, మొన్న ఫస్ట్ క్వార్టర్ చూస్తే కనుక రిజల్ట్ 14 జూలైలో వచ్చింది. రిజల్ట్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. అంతక్రితం క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక 14 ఏప్రిల్లో రిజల్ట్ వచ్చింది. ఈ 2 క్వార్టర్లు రిజల్ట్స్ డిసప్పాయింట్ అవడంతో తేజస్ నెట్వర్క్లో ఒక స్ట్రాంగ్ కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాం. మీరు ఏ రేట్లో తీసుకున్నారో తెలియదు, బట్ కానీ తేజస్ నెట్వర్క్ అయితే షార్ట్ టర్మ్లో ఈ లాస్ట్ 1 మంత్గా మార్కెట్ ఇంత పెరిగినప్పటికీ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసింది. కాబట్టి మేబీ కొంతకాలం వీక్నెస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. బట్ నా ఉద్దేశం అయితే తేజస్ నెట్వర్క్ హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే అంతక్రితం లాస్ట్ 2-3 ఏళ్ళు కొంచెం పెర్ఫార్మెన్స్ కొంచెం ఫ్లాట్గా ఉన్నప్పటికీ ఈ ఏడాది ఆల్మోస్ట్ 450 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించింది. కాబట్టి నేను కూడా మరి స్టాక్ కూడా బాగా భారీగా పడింది. కాబట్టి ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వమని కూడా చెప్పలేం. కాబట్టి మరి కొంచెం వెయిట్ చేయడం మంచిది. బట్ కానీ కొంచెం వెయిట్ చేసి ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటే మన 17th అక్టోబర్న వచ్చిన రిజల్ట్స్ కూడా పెద్దగా ఏమి స్టాక్ని అప్ ట్రెండ్లోకి తీసుకెళ్ళలేకపోయింది. రైట్, మరొక కాల్ ఉన్నారండి. ప్రసాద్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్, యూకో బ్యాంకు 34 లో తీసుకున్నాం 3000 షేర్లు. యూకో బ్యాంకు 34 లో తీసుకున్నాం 3000 షేర్లు. ఓకే, అది ఉంచుకోవచ్చా అనుకుంటా సార్?
ఓకే, యూకో బ్యాంక్ 30 రూపీస్లో అంటే పర్వాలేదు, మీరు లాస్ట్ వీక్ తీసుకొని ఉంటారు. ఇవాళ చూస్తే కనుక యూకో బ్యాంక్లో ఒక 4% వరకు పెరగటం కాకుండా మార్కెట్ లాస్ట్ 1 వీక్గా ముఖ్యంగా ఇవాళ కూడా ర్యాలీ రావడానికి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ భారీగా పెరిగాయి. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఒక ర్యాలీ రావడంతో మనకి చిన్న బ్యాంక్స్ అన్నింటిలో కూడా కొంచెం మంచి రిజల్ట్స్ ప్రకటించడంతో యూకో బ్యాంకులో కూడా ఒక అప్డేట్ కనిపించింది. పైగా మీరు అంత క్రితం స్టాక్ భారీగా పడిపోయిన తర్వాత 50% వరకు పడిపోయిన తర్వాత లోయెస్ట్ లెవెల్లో కూడా తీసుకున్నారు. కాబట్టి నా ఉద్దేశం అయితే యూకో బ్యాంకు ప్రస్తుతం హోల్డ్ చేసి కొంచెం ప్రాఫిట్ వచ్చినప్పుడు హై లెవెల్లో 20-25% ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు షార్ట్ టర్మ్లో. రైట్, కాల్ ఉన్నారండి. నాగరాజు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే. నమస్తే నమస్తే. అండి. థ్యాంక్ యూ నాగరాజు గారు. సార్ నా దగ్గర మహారాష్ట్ర బ్యాంకు 64 రూపాయల్లో ఉన్నాయి సార్. ఓకే అలాగే ఎన్హెచ్పిసి కూడా 93 రూపాయల్లో ఉన్నాయి సార్. ఓకే ఇవి ఇప్పుడు బుల్లిష్ గా ఉన్నాయా, యావరేజ్ చేయమంటారు? ఈ రెండింటి గురించి కొంచెం చెప్పండి సార్. మహారాష్ట్ర బ్యాంకు, ఎన్హెచ్పిసి. ఓకే, మహారాష్ట్ర బ్యాంక్ లాస్ట్ 1 మంత్గా పెరిగిన విషయం మనకి తెలిసిందే. 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పెరిగింది. మీరు ఆల్మోస్ట్ ఈ లెవెల్లోనే మీరు బహుశా లాస్ట్ వీకే 64 రూపాయలు అంటే లాస్ట్ వీక్ హైలో తీసుకున్నట్టు కనిపిస్తుంది. బట్ నా ఉద్దేశం అయితే ఈ మధ్య కాలంలో లాస్ట్ 2-3 నెలలుగా చూస్తే కనుక మహారాష్ట్ర బ్యాంక్ ఆల్మోస్ట్ 40 రూపాయల నుంచి బాగా అప్రిసియేషన్ వచ్చేసింది. అలాగే మనకి స్టాక్ కూడా లాస్ట్ 1 ఇయర్గా కొంచెం అండర్ పెర్ఫామ్ చేసి అంత కొంత వీక్నెస్ తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత మనకి ఆల్ టైమ్ హై లెవెల్స్కి మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే 70-75 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి అప్పటికి ఒక 70-75 దగ్గర మీ దగ్గర ఆల్రెడీ 10-15% వరకు కూడా ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కొంచెం హై లెవెల్లో ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే నేను వచ్చిన వార్తను చూస్తే కనుక పోస్ట్ Q2 రిపోర్ట్ తర్వాత పాజిటివ్ కమెంటరీ రావడంతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పెరిగింది. సో కాబట్టి కొంచెం 20-50% 75 లెవెల్స్లో మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అలాగే ఎన్హెచ్పిసి పబ్లిక్ సెక్టర్ పవర్ కంపెనీ కూడా చూస్తే కనుక 86 రూపాయలు ఎడుతుంది. లాస్ట్ ఒక 6 మంత్స్గా చూస్తే కనుక స్లో అండ్ స్టడీగా ఈ స్టాక్లో కూడా అప్ ట్రెండ్ రావడం కూడా చూస్తున్నాం. బట్ ఓవరాల్గా ఈ లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక సుమారుగా 3,500-4,000 కోట్ల వరకు లాభాలు ప్రకటిస్తున్న కంపెనీ. అలాగే మనకు తెలిసిందే దేశంలో వన్ ఆఫ్ ది టాప్ పవర్ కంపెనీ, అందులోనూ పబ్లిక్ సెక్టార్ కంపెనీ, పవర్ కంపెనీ కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తుంది సెగ్మెంట్ కూడా. కాబట్టి పైగా వాల్యుయేషన్స్ కూడా కొంచెం చీపర్ లెవెల్లోనే ఉంది. కాబట్టి ఎన్హెచ్పిసి నా ఉద్దేశం అయితే ఎన్హెచ్పిసి మీరు హోల్డ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మిగతా పెద్ద కంపెనీస్తో పోలిస్తే ఎన్హెచ్పిసి కొంచెం కంపారేటివ్గా కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఎన్హెచ్పిసి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ సెక్టర్ కంపెనీ హోల్డ్ చేయొచ్చు. రైట్, కాల్ ఉన్నారండి. రవి గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సుజలాన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అండి. సుజలాన్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అవ్వచ్చు చెప్పండి. ఏ రేట్లో ఇన్వెస్ట్ చేశారు సుజలాన్? సుజలాన్ వచ్చేసి 37 లో ఇన్వెస్ట్ ఉందండి. ఓకే, 37 రూపీస్ లో. ఓకే, 37లో ఇన్వెస్ట్ చేశారంటే ఈ ఏడాది ఆల్మోస్ట్ లోయెస్ట్ పాయింట్లో మీరు సుజలాన్ ఇన్వెస్ట్ చేశారు. ఈ మధ్య మనం ఒకసారి గమనిస్తే కనుక సుజలాన్ ఆల్మోస్ట్ హై నుంచి 75 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 50 రూపాయలకి పడిన తర్వాత కూడా మీరు సుజలాన్లో ప్రాఫిట్లు ఉన్నారు. పైగా ఈ లెవెల్లో చూస్తే కనుక సుజలాన్ 50 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2015లో 3 నెలలు ఇంచుమించు 50 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి పెరిగింది. కాబట్టి బయింగ్ జోన్ చెరువులో ఉంది. కాబట్టి నేను అనుకోవటం సుజలాన్ నుంచి పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ ఉండకపోవచ్చు. పైగా మీకు ఎర్లీ ఎంట్రీ ప్రైస్ అడ్వాంటేజ్ కూడా మీరు ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు సుజలాన్ పెద్ద కంపెనీ కాబట్టి లాస్ట్ 1 or 2 yearsగా ఫండమెంటల్స్ కూడా పాజిటివ్ ఉండడం విషయం కూడా మనకి తెలిసిందే. కాబట్టి నా ఉద్దేశం అయితే సుజలాన్ మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ ఏడాది ఆల్మోస్ట్ 2,100 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించింది సుజలాన్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. శివ గారు, స్టాక్స్ చెప్పండి. హ్యాపీ దివాలి శివ, థ్యాంక్ యూ. సార్ సిఎస్సి ఒకటి బాంబే బల్బా ట్రేడింగ్, ఇవి రెండు కూడా 15% ప్రాఫిట్ ఉంది సార్. ఇది హోల్డ్ చేసుకోవాలా ఎగ్జిట్ అమ్మంటారా? రెండు కూడా పెద్ద కంపెనీస్. సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మార్కెట్ కొంచెం రికవరీ అవడంతో ఈ స్టాక్లో కూడా ఒక అప్ ట్రెండ్ కూడా కనిపించింది. అలాగే బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ కూడా చూస్తే కనుక లాస్ట్ వీక్ చాలా కాలం తర్వాత ఒక 6% వరకు పెరగటము, ఇవాళ ఒక 2% వరకు మనకి బాంబే బర్మాలో కూడా ఒక అప్ ట్రెండ్ కనిపించింది. చాలా కాలం ఒక లోయర్ రేట్లో కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ 1863లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ ఈ ప్లాంటేషను, టీ, కాఫీ, ఇటు హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ స్లోగా కొంచెం మిగతా సెగ్మెంట్స్లో కూడా డైవర్సిఫై అవుతున్న కంపెనీ బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం లోయర్ లెవెల్లోనే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ ఏడాది ఆల్మోస్ట్ 1130 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్. రైట్,
టెక్స్టైల్ హోల్డింగ్ ప్రైస్ అట్ 150 అంటున్నారు సార్. సో లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నారు, హోల్డ్ చేయాలంటారా? యావరేజ్ రైళ్లు కూడా చూస్తే కనుక 140 రేంజ్ లో ట్రేడ్ అవుతోంది. ఈ మధ్య ఆల్మోస్ట్ 200 రూపాయల నుంచి పడింది. లాస్ట్ 6 months గా రైల్వే స్టాక్స్ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. ఎందుకంటే అంతక్రితం ఇయర్ భారీగా పెరిగింది. అంతక్రితం 2 ఏళ్ళుగా మనకి చాలా రిఫార్మ్స్ చూసాము. కానీ ఈ లాస్ట్ 1 year గా పెద్ద మేజర్ న్యూస్ రాకపోవడంతో ఆ న్యూస్ అన్నిటికీ బాగా భారీగా పెరిగిపోయింది. కాబట్టి టెక్స్మాక్ రైల్లో కూడా కొంచెం ఈ మధ్యకాలంలో కరెక్షన్ కనిపించింది. కానీ మీరు ఆల్మోస్ట్ లోయెస్ట్ ప్రైస్లో కొన్నారు కాబట్టి, పైగా ఈ స్టాక్ వాల్యుయేషన్ కూడా 24-25 times ట్రేడ్ అవుతుంది. కాబట్టి చీపర్ లెవెల్లోనే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే టెక్స్మాక్ రైల్ హోల్డ్ చేయొచ్చు. ఈ ఏడాది ఆల్మోస్ట్ 250 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. 5 ఏళ్ల క్రితం 140 కోట్ల నుంచి. సో మంచి గ్రోత్ కూడా చూసాం కాబట్టి ఓకే, ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. రైట్, కాల్ ఉన్నారండి. ఫనీ గారు స్టాక్స్ చెప్పరా? నమస్తే మేడం, సార్కి మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ పని గారు. సార్, జైస్వాల్ మీకో ఇండస్ట్రీస్ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా సార్? ఒక 100 shares. ఇంకోసారి చెప్పరా? జైస్వాల్ మీకో ఇండస్ట్రీస్, జైస్వాల్ ఓకే జైస్వాల్. ఓకే ఓకే అండి. ఓకే, జైస్వాల్ స్టాక్ గురించి అడిగారు. నా ఉద్దేశం అయితే ఓకే, ఒక్కసారి ఈ మధ్య చూస్తే కనుక ఈ స్టాక్లో పెద్దగా ఏమీ మూమెంట్ లేదు. బట్ జైస్వాల్ అయితే ప్రస్తుతం మరైతే హోల్డ్ చేయొచ్చు. రైట్, అదే విధంగా VBL స్టాక్స్ ఈ ప్రైస్ లో ఎంట్రీ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. ఓకే, ఈ షార్ట్ టర్మ్ కోసం. ఓకే, ఈ మధ్య వరుణ్ బెవరేజెస్ కూడా బాగా కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. ఈ లీడింగ్ సాఫ్ట్ డ్రింక్స్ తయారు చేసే కంపెనీ. కాకపోతే లాస్ట్ వీక్ గమనిస్తే కనుక ఫస్ట్ టైం ఒక 5% వరకు రీబౌండ్ అయ్యి ఈ ఆల్మోస్ట్ 400-450 లెవెల్స్ దగ్గర కొంచెం బయింగ్ సపోర్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది వరుణ్ బెవరేజెస్. సో పెద్ద కంపెనీ వరుణ్ బెవరేజెస్ సంగతి మనకు తెలిసిందే. కాబట్టి ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ 1300 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించింది. అలాగే ఏడాది చూస్తే కనుక 2600 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. కాబట్టి వరుణ్ బెవరేజెస్ పెద్ద కంపెనీ కాబట్టి. సార్ చక్రి గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం, ముందుగా ఇద్దరికి దీపావళి శుభాకాంక్షలు. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. శివరాజు గారు నమస్కారం సార్. నమస్తే చక్రి గారు. లాంగ్ టర్మ్ కోసం ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంకు, అదాని పవర్ 3 స్టాక్స్ ఫిక్స్ చేయొచ్చా? ఈ 3 కూడా టాప్ లీడర్స్ ఈ సెగ్మెంట్ లో చూస్తే కనుక ఈ 3 కూడా మార్కెట్ సెక్టర్ లో లీడర్సే. కాబట్టి డెఫినెట్ గా ఈ 3 కూడా ఈ మధ్యకాలంలో బాగానే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉండే కంపెనీసే. కాబట్టి నా ఉద్దేశం అయితే చిన్న డిప్ లో తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగాయి కాబట్టి కరెక్షన్ లో కన్సిడర్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు రిజల్ట్ సీజన్ కదా సార్. సో ఈ రోజు HDFC, రిలయన్స్ అది ఎట్లుంది? ఆ ఇంపాక్ట్ ఎలా ఉంది? మొన్న శుక్రవారం చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్స్ చూస్తే కనుక మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా పాజిటివ్గా రావడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా పెరిగింది. పైగా మార్కెట్లో హెవీ వెయిట్, మార్కెట్లో లీడర్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ని కూడా కొంచెం అప్ ట్రెండ్లోకి తీసుకెళ్ళడం చూసాం. అదేవిధంగా మనకి HDFC బ్యాంక్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా బాగా పెర్ఫామ్ చేసింది. బట్ ఈ మధ్య కొంచెం స్లో అయినట్టుగా ఆ మధ్యకాలంలో 1-2 క్వార్టర్లో కొంచెం స్టాక్ తగ్గినప్పటికీ బట్ HDFC బ్యాంక్ రిజల్ట్స్ చాలా బాగా రావడంతో HDFC బ్యాంక్ కూడా చాలా బాగా పెరిగింది. సో నా ఉద్దేశం అయితే ఈ 2 స్టాక్స్ అవుట్ పెర్ఫామ్ చేయడంతో బ్రోకరేజ్ యూనిట్స్ అన్నీ కూడా చూస్తే కనుక వాళ్ళ రేటింగ్స్ అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా, అలాగే మనకి అవుట్లుక్ కూడా చూస్తే కనుక పాజిటివ్ అవుట్లుక్ కామెంటరీ ఇవ్వడం కూడా మనం చూసాం. సో లాంగ్ టర్మ్ కోసం ఈ 2 స్టాక్స్ని కన్సిడర్ చేయొచ్చు. కానీ ఈ లెవెల్లో కాకుండా కరెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు. రైట్, కాల్ ఉన్నారండి. గంగాధర్ గారు చెప్పండి. ఓకే సార్. టాటా మోటార్స్ 670 నేను బై చేశాను సార్. ఓకే, 120 ఉన్నాయి. అవి ఎట్లా ఏంటో అనేది చెప్పండి. ఓకే, మీరు కొనిన తర్వాత గంగాధర్ గారు ఒక 225 రూపీస్, 220 రూపాయల వరకు తగ్గింది టాటా మోటార్స్. కానీ అంతక్రితమే చూస్తే కనుక 720 రూపాయల నుంచి భారీగా తగ్గడం చూసాము టాటా మోటార్స్. కానీ టాటా మోటార్స్ ఈ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక ఈ లెవెల్లో 350-400 రూపాయల దగ్గర కొంచెం ఆగినట్టుగా కనిపిస్తుంది. సో పెద్దగా ఏమీ రియాక్షన్ కూడా రావట్లేదు. కాబట్టి పైగా ఫ్రంట్ లైన్, పైగా ఆటోమొబైల్ స్టాక్ కాబట్టి సో ఆటోస్ అన్ని కూడా మనకు తెలిసిందే లైమ్ రేట్లో ఈ మధ్య కొంచెం పెరిగి టాటా మోటార్స్ మటుకు కొంచెం అండర్ పెర్ఫామ్ చేసింది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ అవుట్ హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ ఓన్లీ 7 times వీళ్ళు ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో కూడా ఉంది. ఈ క్వార్టర్లీ మొన్న చూస్తే కనుక 3924 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించారు. ప్రాఫిట్స్ తగ్గడం వల్ల మనకి టాటా మోటార్స్ తగ్గింది. బట్ లాంగ్ టర్మ్లో మీరు హోల్డ్ చేయొచ్చు. వీలుంటే కొంచెం చిన్న డిప్లో యావరేజ్ చేసుకొని కాస్ట్ ప్రైస్ కూడా గమనించగా కిందకి తీసుకురావచ్చు. రైట్, కాల్ ఉన్నారండి. హనుమంత్ సింగ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. మీకు పరివారానికి అందరికీ దీపావళి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఇది మన ఐటీలో OFSS ఒకటి
ఎస్సీఎల్ టెక్నాలజీ ఏమన్నా నెక్స్ట్ దీపావళి వరకు తీసుకోవచ్చా అండి? ఓకే, ఎస్జిఎస్ సిర్మా టెక్నాలజీస్ తీసుకోవచ్చు అంటే ఈ స్టాక్ ఆల్రెడీ పెరిగింది. ఐటీ సెగ్మెంట్లో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఐటీ స్టాక్స్ అని, ముఖ్యంగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ అని కూడా కొంచెం వీక్గా ఉన్నప్పటికీ సిర్మా ఎస్జిఎస్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 450 రూపాయల నుంచి 900 రూపాయలకి ఆల్మోస్ట్ షార్ట్ టర్మ్లో సర్ప్రైజింగ్గా ఒక స్ట్రాంగ్ ర్యాలీ 100% రిటర్న్ కూడా ఇవ్వడం చూసాం. కానీ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే లాస్ట్ వీక్ ఒక 5% వరకు కరెక్షన్ రావటము టెక్నికల్గా. ఫండమెంటల్గా చూస్తే కనుక సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ 70 రెట్లు వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ లెవెల్లో. నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు ఎస్జిఎస్ ఈ రేట్లో. రైట్. నాగేంద్ర కుమార్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు ఒక 3 క్వార్టర్ల నుంచి తేజాస్ నెట్వర్క్స్ అది లాస్ మేకింగ్ చూపిస్తున్నారు. నేను ఒక 50% లాస్ లో ఉన్నాను. 1000 రూపాయల రేంజ్ లో తీసుకున్నాను నేను స్టాక్స్, ఒక 150 స్టాక్స్. ఇప్పుడు ఏం చేయమంటారు? యావరేజ్ అన్న చేయొచ్చు అంటారా, లేదంటే లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయమంటారా? మీరే చెప్పినట్టు లాస్ట్ 3 క్వార్టర్లో రిజల్ట్స్ బాగా డిసప్పాయింట్ చేయటము, లాస్ కూడా ప్రకటించిన విషయం మీరే చెప్పారు. కానీ ఒకసారి ఫండమెంటల్స్ కనుక కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా వీక్గా వచ్చినప్పుడు జనరల్గా షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వాలి. కానీ ఈ లెవెల్లో లాస్ బుక్ చేయొచ్చా అని చెప్పలేము, ఎందుకంటే ఇవాళ చూస్తే ఆల్మోస్ట్ ఒక 9% వరకు స్టాక్లో కూడా కరెక్షన్ రావడం చూస్తున్నాం. పైగా మీరు కొంచెం హై ప్రైస్లో కూడా తీసుకున్నారు. మీరు రేట్ రావాలన్నా కూడా కొంచెం టైం పట్టే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం ఈ స్టాక్లో స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది. మొన్న రిజల్ట్స్ కూడా వచ్చేసింది, రిజల్ట్స్ కూడా ఈ స్టాక్లో వచ్చేసింది. సో కాబట్టి కొంతకాలం వీక్నెస్ ఉండే అవకాశం ఉంది. కొంచెం ఓపిక్గా వెయిట్ చేస్తా అంటే మరి వెయిట్ చేయొచ్చు. బట్ ఇమీడియట్ అప్ ట్రెండ్ రావాలంటే ఏదైనా కొంచెం పాజిటివ్గా ఏదైనా కొంచెం న్యూస్ వస్తే తప్ప ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అవ్వకపోవచ్చేమో తేజాస్ నెట్వర్క్లో. రైట్. కాల్ ఉన్నారండి. సుధాకర్ గారు స్టాక్స్ చెప్పండి. ఎస్, కాల్ కట్. ఎస్ చెప్పండి మేడం. నేను ఎల్జీ ఇండియా రీసెంట్ గా 400 షేర్స్ తీసుకున్నాను. అది లిస్ట్ అయిన తర్వాత టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ లెవెల్లో ఎంటర్ అవ్వచ్చు మేడం? ఓకే, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఒకసారి రీసెంట్గా మొన్న లాస్ట్ వీకే లిస్ట్ అయిన స్టాక్. లిస్టింగ్లో చూస్తే కనుక బంపర్ బ్లాక్ బస్టర్ రిజల్ట్ చూసాము. లిస్టింగ్ తర్వాత కొంచెం హై నుంచి కరెక్ట్ అవడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే పెద్ద కంపెనీ, పెద్ద గ్రూప్, ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు. అలాగే టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఏ రేట్లో తీసుకోవచ్చు అంటే 814 రూపాయలు ట్రేడ్ అవుతుంది. స్టాక్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. వీళ్ళ ఎర్నింగ్స్కి చూస్తే కనుక ఆల్మోస్ట్ 80 రెట్లు కొంచెం ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ ఎక్స్పెన్సివ్గా ఉంది. పైగా మిగతా ఫైనాన్షియల్స్తో పోలిస్తే టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. మేబీ కొంచెం ఒక చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. పైగా ఈక్విటీ కూడా చిన్నదే, హార్డ్లీ 50 crores ఈక్విటీ, డెట్ కూడా లేదు కాబట్టి చిన్న డిప్లో తీసుకోవచ్చు. రైట్. కాల్ ఉన్నాను. సుబ్రహ్మణ్యం గారు స్టాక్స్ నేమ్స్ చెప్పండి. నా పేరు సుబ్రహ్మణ్యం అండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి. నమస్కారం. ఇప్పుడు అమర్ రాజా నేను 60 షేర్లు 1600 కొన్నాను. ఇప్పుడు 1000 రూపాయలు ఉంది. సంవత్సరం పైన ఏం చేయమంటారు? అలాగే ఐటీసీ 3 ఏళ్ల నుంచి 400 కొన్నాను. 3 ఏళ్ళు ఇంచుమించు 4 లక్షలు హెల్ప్ అయింది. ఓకే, ఈ రెండు కంపెనీస్ కూడా సుబ్రహ్మణ్యం గారు పెద్ద కంపెనీసే. అమర్ రాజా చూస్తే కనుక మీరు చెప్పినట్టుగా హై నుంచి బాగా కరెక్ట్ అయింది. కానీ లాస్ట్ 6 monthsగా గమనిస్తే కనుక ఈ రేట్ 900 ఆల్మోస్ట్ 1000 రూపాయల దగ్గర చూస్తే కనుక స్టాక్ కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. లాస్ట్ 2 క్వార్టర్ల రిజల్ట్స్ చూస్తే కనుక కొంచెం ఫ్లాట్గా ఉండడంతో అమర్ రాజాలో పెద్దగా మూవ్మెంట్ అయితే రాలేదు. బట్ నా ఉద్దేశం అయితే ఫండమెంటల్గా ఈ ఈవీ సెగ్మెంట్లో, బ్యాటరీలు తయారు చేసే సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 945 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. సో కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అమర్ రాజా హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన ఐటీసీ కొన్నాళ్ళు బట్టి అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం ఇదే ఈ మధ్య మనకి ప్రైజెస్ అన్ని తగ్గడంతో కొంచెం వీక్గా ఉండడము, అలాగే సిగరెట్ మీద కూడా కొంచెం చూస్తే ట్యాక్స్ కూడా విధించడంతో మనకి కొంచెం వీక్గా ఉండడం కూడా చూస్తున్నాం. బట్ కానీ ఐటీసీ ఇండియన్ టొబాకో కంపెనీ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయొచ్చు. ఈ ఏడాది రిజల్ట్ చూస్తే ఆల్మోస్ట్ 35,000 కోట్ల వరకు ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ ఐటీసీ అనే విషయం మనకు తెలిసిందే. సో లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయొచ్చు. రైట్. కాల్ నుండి గోపాలకృష్ణరాజు గారు స్టాక్స్ పేరు చెప్పండి. గోపాలకృష్ణరాజు, బేమార్. ఎస్ చెప్పండి. హలో చెప్పండి స్టాక్స్ నేమ్స్. హలో నమస్తే అండి. నమస్తే సార్. గురుగారికి నమస్కారం, దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు. సార్ గేదె ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? జైకాన్ ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా?
ఓకే, 2 స్టాక్స్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి. గేవియర్ GARWARE. ఓకే గేవియర్. ఓకే గేబ్రియల్. ఒకటి. ఓకే ఓకే, 2 కొంచెం లెసర్ నోన్ కంపెనీస్ నా ఉద్దేశం అయితే 2 స్మాల్ క్యాప్ కంపెనీస్ లాగా ఉన్నాయి. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ప్రస్తుతం మార్కెట్ కండిషన్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్. ఇక కెనరా HSBC లైఫ్, కెనరా AMC ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం అంటున్నారు. కెనరా HSBC మొన్న లాస్ట్ వీకే లిస్ట్ అయిన కంపెనీ. కెనరా HSBC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, అలాగే కెనరా రెబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఈ 2 కూడా మొన్న లాస్ట్ వీకే మార్కెట్లోకి వచ్చాయి. పెద్ద కంపెనీ, పెద్ద గ్రూప్స్ లిస్ట్ అయిన తర్వాత కొంచెం ఫ్లాట్గా ట్రేడ్ అవడం చూస్తాం. సో లాంగ్ టర్మ్